హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెజవాడ వాసు కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చాలా ఈజీగా టేస్ట్గా ఉండే టమోటా కర్రీ చేసుకోవడం నేర్చుకుందాం. అతి తక్కువ సమయంలో ఇంట్లో ఉన్న పదార్థాలతోనే సూపర్ టేస్ట్ వస్తుంది. మనకి కావాల్సింది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, కారం, ఉప్పు, పసుపు, నూనె. పాన్లో నూనె వేసి వేడి చేయండి. ఆ తరువాత జీలకర్ర వేసి చిటపటలానివ్వండి. కొంచెం వేడి చేయండి. ఆ తాలింపులు గింజలు వేసినాక కొంచెం వేడి చేయండి. కొంచెం రంగు వచ్చి వేయించండి. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి మంచి సువాసన వచ్చేలా కలపండి. బాగా కలపండి అనమాట. ఇప్పుడు మనకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే టమోటాలు వేసి బాగా మెత్త అయ్యే వరకు ఉడికించండి. కావాల్సింది పసుపు, కారం, ఉప్పు వేసి కలపండి. టమోటా పూర్తిగా మసిగా అయ్యే వరకు ఉడికించాలి. అంటే కనీసం ఒక 5 minutes కానీ 10 minutes కానీ మీరు ఉడికించాలి. అంటే అవి కొంచెం మసిగా కొంచెం ద్వారగా ఉండేటట్టుగా మీరు మంట తగ్గించి ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ పేస్టు అల్లం వెల్లుల్లిపాయలు వేసి దాంట్లో వేసి కలపండి అనమాట. నీట్గా కలిపామంటే కొంచెం టేస్ట్గా వస్తుంది. అందువల్ల మీకు కొన్ని జాగ్రత్తగా ఉండాలి. కర్రీ చేసేటప్పుడు ఎక్కువగా వేయకుండా ఉప్పు కొంచెం, కారం బాగా దానికి తగినంత కర్రీలో వేసి కారం దానికి తగినంత చూసుకొని జాగ్రత్తగా కొంచెం వేడి చేయండి. అంటే కర్రీ కొంచెం ఉడికించేటప్పుడు ఒక కనీసం 5 minutes 10 minutes కానీ ఉండాలి. ఎందుకంటే లేకపోతే కర్రీ పాడైపోతుంది. కానీ ఇప్పుడు కొంచెం పసుపు వేయించాలి. పసుపు వేసిన తర్వాత మొత్తం నీట్గా కొంచెం కలపండి అనమాట. టమోటా కర్రీ కొంచెం రెడీ అవుతుంది. కొంచెం నీట్గా ఒక 2 minutes 1 minute కొంచెం కర్రీ అనేది కలిపారనుకోండి కొంచెం నీట్గా వస్తుందన్నమాట. అంటే మనకి కొంచెం ఎక్కడన్నా కొంచెం పచ్చిగా ఉన్నా కానీ దోరగా ఉన్నా కొంచెం అంటే ముక్కలన్నీ కలిసిపోతాయి. ఇప్పుడు మనం మునక్కాయలు తీసుకుందాం. అంటే టమోటా కర్రీలోకి మునక్కాయలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అందువల్ల మనం మునక్కాయలు తీసుకొని కొంచెం ముక్కలుగా కట్ చేసుకుందాం అనమాట. చిన్నవి అంటే ఎక్కువ పెద్దవి కాకుండా చిన్నవి ముక్కలు బాగా కట్ చేసుకొని టమోటా కర్రీలో మనం కొంచెం వేడి చేసినాక కర్రీ చూడండి కొంచెం వేడి చేసినాక కొంచెం పొగలు వస్తుంది అనమాట. దాన్ని వేడి చేసినాక మనము తీసుకున్న మునక్కాయలు ఉంటాయి కదా, ఇందాక చూసినవి మునక్కాయలు కొంచెం చిన్నగా స్మాల్ సైజులో తీసుకొని మనం కర్రీలో వేయించాలన్నమాట. దాంట్లో వేసి ఒక 5 minutes మనం ఆ కర్రీని కలపాలి. అంటే ఆ కర్రీని కలపంగానే కొంచెం అటు ఇటు డివైడ్ అయిపోయి చాలా నీట్గా వస్తుంది అనమాట టమోటా కర్రీ. అందువల్ల కొంచెం లాస్ట్లో మనం కొంచెం ఉడికి నాకు మసాలా కారం అని ఉంటుంది. అంటే మనం తయారు చేసిన వెల్లుల్లిపాయలు అవి ద్వారగా ఫస్ట్ మనం పాన్లో వేయించినవి మసాలా కారం అని ఉంటుంది. దాంట్లో టమోటా కర్రీలు వేసుకొని కొంచెం మనకు తగినంత అంటే కర్రీకి తగినంత టమోటాల కర్రీలో వేసుకొని మనం కొంచెం ఒక 10 minutes ఉడికించి మళ్ళీ ఒక 2 minutes 1 minute కొంచెం కర్రీ అంతా ఉడికించి అటు ఇటు కొంచెం కలదిప్పాలన్నమాట. లేకపోతే అవి ముక్కలకు కానీ అంటే మునక్కాయల ముక్కలకు కానీ అది మసాలా కారం పట్టదు. అందువల్ల చాలా జాగ్రత్తగా చూసి అంటే మనకి కొంచెం పసుపు తగ్గితే కొంచెం పసుపు వేసుకోండి, లేదా కొంచెం కారం తగ్గితే కొంచెం కారం వేసుకోండి. మనకి నచ్చినట్టుగా తయారు చేసుకున్నాం అనుకో చాలా టేస్ట్గా వస్తుంది అనమాట. ఈ మునక్కాయలు మనం ఇందాక మునక్కాయలు వేసాం కదా, కొన్ని చిన్న సైజులో ఆ మునక్కాయలు వేసినప్పుడు ఇందాక మనం ఉడికించినప్పుడు అటు ఇటు తిప్పాలి అనమాట. చూడండి ఇందాక మసాలా కారం అన్నా కదా, అలాంటి మసాలా కారము ఇది వచ్చేసి ఇవన్నీ కలుపుకొని కొంచెం ఇందాక మునక్కాయలు వేసేటప్పుడు వాటర్లో కొంచెం ఫ్రెష్ చేసి కర్రీస్లో వేయండి. ఏంటంటే మనం కూరగాయల మార్కెట్ నుంచి తీసుకొస్తాం వచ్చి కొంచెం డస్ట్ అవి ఉంటాయి కాబట్టి వాటర్లో కలిపి కర్రీలో వేయండి అనమాట. కొంచెం వేసినామంటే కొంచెం ఉడికించి ఇందాక చెప్పినట్టుగా ఉడికించి కొంచెం కూర కానీ 5 minutes అంటే కొంచెం అటు ఇటు కలపండి. ఏంటంటే లేకపోతే మళ్ళీ మునక్కాయ ముక్కకు అనేది కర్రీ పట్టదు.
అందువల్ల మళ్ళీ కర్రీ అనేది చెడిపోతుంది. అందువల్ల మీరు కొంచెం ఒక 2 మినిట్స్ కర్రీ అటు ఇటు తిప్పారనుకో కూర ఎమ్మటే రెడీ అయిపోయింది. అయిపోయిన ఎమ్మటే మనం పైన ఉన్న ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేటు కర్రీ మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ కర్రీ రెడీ.